హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మనం కలుస్తూనే ఉన్నాం. సో ఈ రోజు చెప్పే హెల్త్ టిప్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యేది. పిప్పి పళ్ళు లేదా పళ్ళు పుచ్చిపోవడం లేదా పళ్ళలో నుంచి రక్తం కారడం, చిగుళ్ళ వాపు, వీటన్నిటికీ చెక్ పెట్టే ఒక దివ్యమైన ఔషధం చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా పాటించవచ్చు. దీనికి వయసుతో నిమిత్తం లేదు. పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలి, ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన ఇంట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా వాటిని ప్రిపేర్ చేసుకొని ఎన్నిసార్లు వాడుకోవాలి, ఏ విధంగా వాడాలి, ప్రాసెస్ ఏమిటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ముందుగా మనకు కావలసిన పదార్థాలు చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ లవంగాలు. లవంగాలు మనకి పంటి నొప్పికి అద్భుతంగా పనిచేస్తాయి. కాకపోతే ఎలా వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఫస్ట్ కావలసిన పదార్థాలు లవంగాలు. ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మంచి నూనె దగ్గర నుంచి, కొబ్బరి నూనె దగ్గర నుంచి ఏదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను నువ్వుల నూనె అని చెప్తాను. ఎందుకంటే నువ్వుల నూనెలో వేడి శాతం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన నూనెలతో కంపేర్ చేస్తే నువ్వుల నూనెకి వేడి శాతం ఎక్కువగా ఉంటుంది. నువ్వుల నూనె. చిన్న చెక్క పలుకు, ఇది ఒకవేళ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేదా వేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. నేను చెప్పాను కదా, మెడిసిన్లా పనిచేయడానికి ఇవన్నీ కావాలి. చిన్నది ఇంత, ఒక 1.5 ఇంచ్ చెక్క పలుకు. సో ఇంతే ఐటమ్స్. వీటితో పాటుగా ఉప్పు కావాలి. ఉప్పు ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది నేను ప్రాసెస్లో చెప్తాను. ముందుగా ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటే, మనము ఒక గ్లాస్తో చూపిస్తాను మీకు, మీకు కరెక్ట్గా కొలతకి తెలుస్తుంది అని చెప్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని, స్పూన్స్తో అయితే దగ్గర దగ్గర ఒక 10 నుంచి 15 స్పూన్స్ వస్తాయండి. మనం ఇలా గ్లాస్తో అయితే 1/2 గ్లాస్ ఆయిల్, ఈ 1/2 గ్లాస్ ఆయిల్ మీకు పంటి నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే బాగా చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది, పన్ను బాగా నొప్పిగా ఉంది అన్నవాళ్ళు ఇది రెగ్యులర్గా పొద్దున ఉదయం పూట ఆయిల్ పుల్లింగ్ అని ఒకప్పుడు బాగా ఫేమస్. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎవరూ చేయట్లేదు. అలా పుల్ చేయాలి, నోట్లో పట్టించి బాగా ఆ రసంతో బాగా పుల్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లో చెప్తాను. ఇక లవంగాలు, ఇది ఆయిల్లోనే ఈ లవంగాలు బాగా ఉడకాలి. సో ఇది మనం లెక్క పెట్టి కరెక్ట్గా ఒక 10 నుంచి 12 లవంగాలు తీసుకోవాలి, సరిపోతాయి. చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ చెక్క పలుకు కొంచెం తుంచి, ఇవన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయిపోవాలి. మీకు మంచి అరోమా వస్తుంది, బాగా ఘాటైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఉడికించాలి. ఈ లవంగాల్లో ఉండేటటువంటి రసం అంతా ఆయిల్లోకి వెళ్ళాలి. అలా బాగా ఉడికించాలి. 1/2 గ్లాస్ ఆయిల్ సరిపోతుంది. వీలైతే మీరు కొబ్బరి నూనెతో కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏ మంచి నూనె మీకు బాగా పడుతుంది ఒంటికి, కొంతమంది పల్లి నూనె కూడా యూజ్ చేస్తారు, పల్లి నూనెతో వాడుకోవచ్చు. నువ్వుల నూనె అయితే ది బెస్ట్. ఎందుకంటే ఇది బాగా వేడి పడితేనే పంటి నొప్పి, చిగుళ్ళ వాపులు ఇవి తగ్గుతాయి అన్న ఉద్దేశంతో నేను నువ్వుల నూనె అని చెప్తున్నాను. చూడండి, మీకు కలర్ చేంజ్ అయినట్టుగా క్లియర్గా మనకి తెలుస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆయిల్ కంప్లీట్గా బ్లాక్ కలర్ చేంజ్ అయింది, లైట్ బ్రౌన్ కలర్లో అయిపోయింది. అండ్ మనకి లవంగాలు కూడా మంచి ఘాటు వస్తుందండి, స్మెల్ మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఎవరైతే ఈ పంటి నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ చక్కటి ఔషధంగా కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, సో మీరు ఈ ఆయిల్ అబ్జర్వ్ చేస్తే ఆయిల్ కలర్ మీరు క్లియర్గా మీకు తెలుస్తుంది. సో లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే, అంటే మనం నోరు పడుతుంది, మనకు తెలుస్తుంది కదా, కాలుతుంది ఆయిల్ బాగా. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గ్లాసు నీళ్లు తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే గ్లాసు నీళ్లు తీసుకొని అందులో ఇది 2 లేదా 3, మీకు బాగా పన్ను నొప్పి బాగా ఎక్కువగా ఉంది అంటే ఒక 3 స్పూన్లు వేసుకోవచ్చు. నీళ్లు కూడా గోరువెచ్చగా, అంటే మనకి నోరు పట్టే అంత వేడి ఉన్నప్పుడు ఇది వాటిని ఇలా తీసుకొని, నేను వెచ్చటి నీళ్ళు కాదు మామూలు నీళ్ళు చూపిస్తున్నాను మీకు,
ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇది వేడి నీళ్లు తీసుకోవాలి. ఇలా వేడి నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో 3/4 అంటే ఒక హాఫ్ స్పూన్ కన్నా కూడా తక్కువ సాల్ట్ కలుపుకోవాలి. వేడి నీళ్ళల్లోనే కలుపుకోవాలి. సో వేడి నీళ్ళల్లో 3/4 ఫస్ట్ ఉప్పుని బాగా కలిపేసి వేడి నీళ్ళల్లో, దెన్ మనం ఏం చేసుకోవాలి, నొప్పి బాగా ఎక్కువగా ఉంటే 3 స్పూన్ల ఈ ఆయిల్ కలుపుకోవాలి. నొప్పి కొంచెం పర్వాలేదు, లేదా చిగుర్ల నుంచి ఓన్లీ చిగుర్ల వాపుగానే ఉంది, చిగుర్ల నుంచి రక్తం కారుతుంది అన్నవాళ్ళు 2 స్పూన్లు కలుపుకోవచ్చు. ఇలా బాగా కలిపి, ఇది ఖచ్చితంగా వేడిగా ఉండాలి వాటర్, అంటే మనం నోరు పట్టే అంత వేడి ఖచ్చితంగా ఉండాలి. దీంతో ఇలా నోట్లో వాటర్ పోసుకొని మనం పుక్కెట్ అంటాం కదా, ఇలా మనకి ఎంతసేపు మనం ఉంచుకోగలుగుతామో, లైక్ మనం ఎంతసేపు అలాగే ఉండగలుగుతామో, పుక్కెట అనేది మనం ఎంతసేపు ఉంచగలుగుతామో, టైం లిమిట్ లేదు. మీరు 5 మినిట్స్ ఉంచగలుగుతారా, 10 మినిట్స్ ఉంచగలుగుతారా, ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది చాలా. ఇలా ఎంతసేపు ఉంచుతాం, దట్టు వాటర్తో ఉంచగలిగినంతసేపు ఉంచండి. ఉంచిన తర్వాత మీరు వాటర్ని ఉమ్మేటప్పుడు, అంటే బయటికి తీసేటప్పుడు గట్టిగా బాగా కదిలించండి. బుగ్గల్ని, ఈ దవడలు ఇవన్నీ బాగా కదలాలి. కదిలిన తర్వాత వాటిని ఉమ్మేయండి. సో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంచుమించుగా 5 నుంచి 6 సార్లు వస్తాయి. 6 సార్లు పొద్దున సాయంత్రం. ఈ రకంగా చేసినట్లయితే ఖచ్చితంగా పంటి నొప్పి, చిగుర్ల నుంచి రక్తం కారటం, చిగుర్ల వాపు వీటన్నిటికీ చెక్ పెట్టచ్చు. అందరికీ యూస్ఫుల్ ఇది. ఇంట్లో మనం ఆయిల్స్ అని బయట నుంచి కొనుక్కొని వాడుకునే దానికన్నా ఇలా వాడుకోవటం వలన ఎటువంటి కెమికల్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడడం ఇందులో. హ్యాపీగా ఈ ఆయిల్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే వాడుకోవాలి అనుకుంటామో అప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకొని డైరెక్ట్గా ఆయిల్ని వాడుకోవచ్చు. వాటర్ అయితే చెప్తున్నాను ఖచ్చితంగా హీట్గా ఉండాలి, అంటే మన నోరు పట్టే అంత వేడి ఉండి తీరాలి. సో అందరికీ యూస్ఫుల్ కదా వీడియో, అందరికీ నచ్చిందా? మరి అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మీరు ఇంకా హెల్త్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ ఏమన్నా చూడాలనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి బ్యూటీ టిప్తో, హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.